ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ భీమడోలు సొసైటీ గోడాన్ మరియు లక్ష్మీ గణపతి ఫెర్టిలైజర్ గోడాన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు సబ్సిడీపై సరఫరా చేసే యూరియా నిల్వ మరియు పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నివారించడాన్ని అన్ని రకాలైన చర్యలు అధికారులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యూరియా పంపిణీ విషయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చూసేందుకు సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నారని, ఏదైనా అవకతవకలు జరిగితే రైతులు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు కానీ డయల్ 112కి కానీ సమాచారం అందించాలన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూరియా సరఫరా అయ్యేలా పర్యవేక్షిస్తామని, రైతులు ఎవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ భీమడోలు, ఇన్స్పెక్టర్ యూజే విల్సన్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ నాగరాజు, ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం, పోలీస్ అన్ని చర్యలు తీసుకుంటాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులతో కూడా ఇంటరాక్ట్ చేశాము. అందరూ ఆల్మోస్ట్ 3 గంటలకు వచ్చినట్టున్నారు. అందరూ రెగ్యులర్గా వాళ్ళకి అవసరమైన యూరియా తీసుకుపోతున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ఒకవేళ ఎక్కడైనా రైతుకు పొరపాటున ఇబ్బంది జరిగింది, మీ దగ్గర ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తున్నారు, ఏదైనా ఉంటే మీరు 112కి ఇమీడియట్లీ ఫోన్ చేస్తే పోలీస్ కూడా ఖచ్చితంగా స్పందిస్తారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి తోడుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి దుష్ప్రచారాలు మీరు నమ్మద్దు. కొన్నిసార్లు ఏమీ లేదని ప్యానిక్ క్రియేట్ చేసి, కొన్నిసార్లు అది మార్కెట్ శక్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లాంటి వాటిని మాయలో పడద్దు. మీరు సఫిషియెంట్ యూరియా అవైలబిలిటీ ఉంది. కలెక్టర్ గారు, మేము రెగ్యులర్గా మాట్లాడుతున్నాము. సీఎం గారు కూడా రివ్యూ చేస్తున్నారు. చాలా రాష్ట్రాల కంటే బాగుంది మన దగ్గర యూరియా. సో మీరు టెన్షన్ పడద్దు. అండ్ అగ్రికల్చర్ అధికారులు, సైంటిస్టులు చెప్పినట్లు ఎంత మోతాదులో వాడతారో అంత మోతాదులో అవసరమైనంత మేరకు మన న్యాచురల్ జీరో ఫార్మింగ్ ఇట్లా మంచి పద్ధతుల్లో అగ్రికల్చర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ చెప్పినా కూడా దానికి పోలీసులు చర్యలు తీసుకుంటారు. అలాంటి కేసులు కూడా పెట్టడం జరిగింది. చిన్న వేరియేషన్స్ ఉన్నప్పుడు కూడా క్రిమినల్ కేసులు తీసుకునేంత గట్టిగా చర్యలు తీసుకుంటున్నాము. ఇంకొకటి, రైతులకి ముఖ్యంగా నేను పోలీస్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆక్వాకల్చర్ కానీ మన అగ్రికల్చర్ కూడా చాలా మంది ఈ విత్తనాలు కొనేటప్పుడు, లేకపోతే ఫర్టిలైజర్స్ కొనేటప్పుడు తక్కువగా వస్తుందనో, లేకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు కొంతమంది మోసగారులు ఉంటారు. అట్లాంటి మోసగారుల దగ్గర, ఆథరైజ్డ్ లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర కొనవద్దు. కొంతమంది ఇట్లాంటి ఫేక్ విత్తనాలు, ఫేక్ ఫర్టిలైజర్స్ లాంటివి తయారు చేసే ముఠాలు కూడా ఉంటాయి. అలాంటి ముఠాలను బారిన పడద్దు మీరు. అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా మీ నోటీస్కి వస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించేదాకా వదిలిపెట్టు. 2, మీరు మీ పంటలు కూడా అమ్ముతుంటారు.